డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలా మందికి పొట్ట ఉబ్బడము, గ్యాస్ ప్రాబ్లమ్ రావడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. తిన్నా తినకపోయినా పొట్ట ఉబ్బరం దేనికి సంకేతం? మరి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? ఈ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ డైటీషియన్ యశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్యాస్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరిలో వింటాము. అవును. పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న వాళ్ళలో కూడా వస్తోంది. ఎందువల్ల అంటారు? ఒకటేందంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే మనము మీల్స్ అనేది స్కిప్ చేయడం వల్ల, ఇంకోటి హెవీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఇంకోటి యాంగ్జైటీ, డిప్రెషన్ దీంట్ల వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తుంది. నథింగ్ బట్ గ్యాస్ట్రో రిలేటెడ్ డిసీజెస్. అవి ఏందంటే మనకు బాగా కడుపు ఉబ్బడం అనిపియడము, మోషన్ ఫ్రీ ఉండకపోవడము, లైక్ యాసిడిటీ, బ్లోటింగు ఇవి ఎక్కువగా వస్తుంటది. ఇంకోటి వాళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా యాంగ్జైటీ నథింగ్ బట్ ఎక్కువ ఆలోచించడము, స్ట్రెస్‌కి గురి కావడం ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకోసం అనంటే మనం ఇప్పుడు ఏదైతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి ఎప్పుడైతే ప్రాపర్‌గా తీసుకోమో అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అందుకు ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరే కాదు. మనం దాంతో పాటు స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్ గ్యాస్ట్రో రిలేటెడ్. మరి వీళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఫైబర్ అనేది తక్కువ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫైబర్‌లో ఇప్పుడు మన ఫ్రూట్స్ గాని, మిల్లెట్స్ గాని, మన గ్రీన్ లీఫీ దాల్స్, పల్సెస్ ఇవి ఉంటాయి కదా! ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ హై ఉంటుంది. అందుకు ఫైబర్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళా గ్యాస్ట్రిక్ పెరిగే ఛాన్సెస్ ఉంటది. అందుకు లో ఫైబర్ ఇస్తూ హై ప్రోటీన్ ఇవ్వాలి. ఇంకోటి వాళ్ళకు లో ఫుడ్ మ్యాప్ నథింగ్ బట్ ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! మిల్క్ గాని, మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి కంప్లీట్‌గా. హ్మ్. అవి గాని, సిట్రస్ ఫ్రూట్స్ గాని, లైక్ ఆరెంజ్ గాని, కివి గాని ఇవి కొంచెం అవాయిడ్ చేస్తుండాల. ఎందుకనంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల, ఇంకోటి డైరీ ప్రొడక్ట్స్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకు డైజెషన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. అందుకోసము ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వస్తుంటది ఎక్కువ. అంటే ఇప్పుడు డైజెషన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల మేజర్‌గా ఈ ప్రాబ్లమ్ వస్తుందా? లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ అన్నారు ఇంతకుముందు. అవును. అంటే ఇవి 2 దీనికి దారి తీస్తాయా గ్యాస్ ప్రాబ్లమ్‌కి? అంటే డైజెషన్ ప్రాపర్‌గా లేనప్పుడు ఇవి ఇవ్వడం వల్ల ఏమైతదంటే ప్రాపర్‌గా డైజెషన్ కాదు. ఓకే. 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 సో, అప్పుడేమైతది అప్పుడు మళ్ళా క్లయింట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇబ్బంది పడతాడు. హ్మ్. లైక్ స్టమక్ ఉబ్బడం కావడం గాని, లేదంటే గొంతులో మంటలా కనిపియడం గాని, బాగా దేపులు రావడం, నథింగ్ బట్ బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఎక్కువొస్తుంటాయి వాళ్ళకు. హ్మ్. అవి ఎందుకొస్తుంటాయంటే మనం ఫుడ్ ఎక్కువ మైదా ఐటెమ్స్ తీసుకున్నప్పుడు, లేదు అంటే అదే మన మీల్స్ స్కిప్ చేయడము, ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తుంటది. రైట్. ఏం తిన్నా కూడా వెంటనే పొట్టొచ్చేస్తది. అదే బాడీలో చెప్తున్నాను. ఏ పార్ట్ అయినా ఏ ఏదైనా ఉంటుంది నార్మల్‌గా గానీ, పొట్ట మాత్రం వెంటనే వచ్చేస్తోంది. సో, పొట్ట రాకుండా ఉండాలి అని చాలామందేమో స్కిప్ చేస్తూ ఉంటారు. తినడం తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల గూడా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందా? అంటే స్టమక్ ఎందుకు అట్లా ఉబ్బరం అయితుంది అంటే, వాళ్ళు ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయట్లేదు ఫుడ్ అనేది. ఇప్పుడు 12:00 తీసుకోవాల్సింది 3:00 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆకలి అనేది ఉండదు. తిన్నామంటే తిన్నాం అన్నట్టుంటది. అప్పుడు ఏమైతదింక అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకి కన్వర్ట్ అయితాయి. నథింగ్ బట్ గ్లూకోజ్‌కి. అప్పుడు మనకు స్టమక్ అనేది ఉబ్బడం కావడము. లేదంటే మీరు ఒకసారి 12కి తినకుండా 3కి తినండి. ఇమ్మీడియేట్‌గా మనకి ఈడ యాసిడిటీ ఫార్మ్ అయితుంటది. హ్మ్. అది అబ్జర్వ్ చేసినట్టయితే కూడా గొంతులో మంటలా కనిపియడము, లేదంటే మింగుతుంటే ఏదో సంథింగ్ కొరికేసినట్టు అనిపియడము, అట్లా జరుగుతుంటది. అందుకు ఎప్పుడు కూడా మన మీల్స్‌ను టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రావు. హ్మ్. అది. ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు దీని నుంచి బయటపడాలంటే ఏం జేయాలి? ఒకటి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూలో ఉన్నవాళ్ళు ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలవాల్సి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఎండోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకి ఏ స్టేజ్‌లో ఉంది, ఏంది అంటే ఒక రూట్ కాజ్ అనేది దొరుకుతుంది మనకు. హ్మ్. తర్వాత దాన్ని బట్టి మనము డైట్ ప్రాపర్‌గా ఒక 3-4 మంత్స్ చేశారనుకోండి, ఈజీగా గట్ ఇష్యూస్ నుంచి రివర్సల్ గూడా చేసుకోవచ్చు. లైక్ యాంగ్జైటీ గాని, మైగ్రేన్ గాని, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, ఇవన్నీ అంటే ఒక గ్యాస్ట్రిక్ వల్ల ఇన్ని ఇంటర్‌లింక్డ్ అయిపోయినాయి. లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, మైగ్రేన్ ఇవన్నీ ఇట్లా కవర్ చేస్తుంటది గ్యాస్ట్రిక్. అందుకు ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తామో మన బాడీ గాని, మన హెల్త్‌ను అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి సైడ్‌కని. కొంతమంది అంటూ ఉంటారు, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల చెస్ట్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. వాస్తవమేనా అండి? అవును. అది వాస్తవమే. ఎందుకంటే నేనదే చెప్పాను గదా! మన యాసిడిటీ గాని, బ్లోటింగ్ గాని, ఇచ్చింగ్ సెన్సేషన్ గాని ఇవన్నీ దాని వల్లనే కారణం. హ్మ్. అందుకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే ఇన్ని రకాల సమస్యలుంటది.
అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి అసలే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే ఏం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. ఎవరైనా సరే అండి డైట్ అనేది ఇంపార్టెంట్ ఒకటి. ఇప్పుడు మనం ఈ చైర్ మీద కూర్చున్నాం. హ్మ్. 4 లెగ్స్ ఎట్లా ఇంపార్టెంటో, మన బాడీలో గూడా స్లీపు, డైట్, ఎక్సర్సైజ్ అనేది గూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి ప్రాపర్‌గా లేవో, అప్పుడు ఒక్కొక్క లైఫ్ స్టైల్ డిసార్డర్ అనేది స్టార్ట్ అయితాయి. నథింగ్ బట్ ఇప్పుడు మీరు గ్యాస్ట్రో రిలేటెడ్ అన్నారు. ఇవన్నీ స్టార్ట్ అయ్యేది కారణం అదే. ఆల్రెడీ గ్యాస్ట్రోతో పాటు మళ్ళా అదేది హైపర్‌టెన్షన్ గావచ్చు, డయాబెటిస్ ఉందంటున్నారు. దానివల్ల ఇంకా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అప్పుడు ఇంకా డైట్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. డైట్ గాని, మీల్స్ అనేది టైమ్ టు టైమ్ తీసుకోవడము, డాక్టర్ ఫాలో అప్స్ గాని ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఏమైనా భయంకరమైందంటారా? అంటే చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ రాంగానే వాళ్ళకర్థం గాదు. నాకుంది ఈ ప్రాబ్లము అని. సో, ఇదేమన్నా మేజర్ ఇష్యూకి ఏమైనా దారి తీస్తుందా? మేజర్ ఇష్యూ‌కు దారి తీస్తుందంటే నేను చెప్పాను గదా! ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకు సపోజ్ ఎగ్జాంపుల్ మనమేమున్నాం. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఏదో తెలియని స్ట్రెస్‌గా ఫీల్ అవుతాం. మనం ఏమనుకుంటాం నిద్ర లేదనో, లేదో వర్క్ ప్రెషర్ వల్లనో అట్లా అయిందనుకుంటాం. కానీ అబ్సల్యూట్‌లీ అది రాంగ్. అది ఎందుకంటే ఈడ గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటే గట్ అనేది ప్రాపర్‌గా లేదు. దానివల్లనే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ గాని, డిప్రెషన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి. అందుకు దీనిలో నుంచి బయటికి రావాలంటే ప్రాపర్‌గా డైటు, మీల్ ప్రిపరేషన్స్ అనేది మ్యాండేటరీ. వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల మార్గాలు ఈరోజు అందుబాటులో వచ్చాయి. అయితే ఏది మన హెల్త్‌కి సేఫ్? వెయిట్ లాస్‌తో పాటు ఆరోగ్యం ఇంపార్టెంటే కదా! మరి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం ఎలా? ఏం చేయాలి? సర్టెన్ బరువు పెరిగిన వాళ్ళు వెయిట్ లాస్ అనేది అవ్వడం ఇంపాసిబుల్ అంటారు. నిజమేనా? యశ్వంత్ గారు, ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు. అయితే మేజర్‌గా ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలి. సర్టెన్ ఏజ్ తర్వాత బరువు పెరిగిపోయిన వాళ్ళు ఇంకా అసలు తగ్గరంట. ఈజ్ ఇట్ ట్రూ? అంటే తగ్గరు అనేది ఏం లేదు. అది వెయిట్ లాస్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు ఏదైనా సరే. అంటే చాలా మందికి అపోహ ఏముంటదంటే వెయిట్ పెరిగినామంటే తగ్గము ఒకటి. ఇంకోటి తగ్గిన ఒక 5 కేజీస్ లేదా 10 కేజీస్ వరకే తగ్గగలుగుతాం. తర్వాత తగ్గలేము అన్నట్టుంటది. వాళ్ళు గూడా తగ్గొచ్చు. కాకపోతే ఏందంటే వీళ్ళకి సపోజ్ 3 మంత్స్ టైమ్ పీరియడ్ పట్టిందనుకోండి. వాళ్ళకి 6 మంత్స్ పడతది. ఎందుకనంటే ఇప్పుడు ఈడ 10 కేజీస్ ఒక మన మంత్ టైమ్ పీరియడ్ అయితే 10 అండ్ అబోవ్ లైక్ 20 కేజీస్, 30 కేజీస్ గూడా ఎక్కువున్నోళ్ళుంటారు. వాళ్ళేమైతది? వాళ్ళకింకా ఒక 6 మంత్స్ అట్లా టైం పడతది. సో, అందుకు కొంచెము వాళ్ళకు తగ్గదని గాదు. టైమ్ టేకింగ్ పీరియడ్ లాగా అవుతది ఒకటి. రెండోది ఫస్ట్ వాళ్ళు ఎందుకట్లా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటే, ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల ఆ విధంగా అవుతుంటారు. ఒకటి ఇప్పుడు మనము లైక్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం గాని, లేదంటే మైదా స్టఫ్ గాని, బేకరీ ఫుడ్ గాని, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్లనే వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంటారు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఫస్ట్ బయట ఇప్పుడు బేకరీ ఫుడ్ ఉంటాయి గదా! లైక్ పిజ్జాలు గావచ్చు, బర్గర్ గావచ్చు లేదా ఫ్యాటీ ఫుడ్ గావచ్చు. తీసుకున్నప్పుడు ఏం గాదు. తీసుకున్న 1 మంత్, 2 మంత్స్ తర్వాత మీ బాడీ అనేది కొంచెం యాక్టివ్‌నెస్ తగ్గుతది ఒకటి. ఒబేస్ పెరుగుతుంటది. స్టమక్ అనేది మీకు స్టార్ట్ అవుతుంటది. అదేదో ఉబ్బినట్టు లేదంటే పెరిగినట్టు. ఎందుకంటే కారణాలు ఇవే. ఇదేదైనా సరే వెయిట్ లాస్ అనేది టైమ్ టేకింగ్ పీరియడ్. మళ్ళీ అవి ఎట్లా తగ్గించుకోవాలి? ఏమేం బ్రేక్ డౌన్ చేసుకోవాలి డైట్‌లో అంటే ఒకటి లో ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి వాళ్ళు. లైక్ ఇప్పుడు లో ఫ్యాట్, హై ప్రోటీన్ అంటే లో ఫ్యాట్ నథింగ్ బట్ మైదా అవాయిడ్ చేయడము, గ్లూకోజ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇప్పుడు బేకరీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది? మళ్ళీ ఏమేమి తీసుకోవాలి అంటే ప్రోటీన్ ఎక్కువ దాల్స్‌లో గాని, పల్సెస్‌లో గాని, మన ఇప్పుడు పన్నీర్ గాని, రాజ్మా, సోయా బీన్స్ గాని, సోయా చంక్స్ దీంట్లలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది వెజ్‌లో అయితే. వెన్ వి కమ్ టు నాన్ వెజ్ పరంగా చూసుకున్నట్టయితే చికెన్ గాని, ఫిష్ గాని, ఎగ్ వైట్స్‌లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. మరి మటన్ సార్ నాకు మటన్ ఇష్టం గదా! అని అంటారు చాలా మంది. మటన్ అనేది ఫ్యాట్ అది. సో, మటన్ అనేది వద్దు. కావాలంటే మీకు మటన్ సూప్ తీసుకోవచ్చు. బట్ నో మటన్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. డైట్ గురించి బానే చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అవ్వడానికి, క్విక్‌గా రిజల్ట్ రావడానికి చాలా వచ్చేసాయి ఆప్షన్స్. అవును. 1 ఇంజెక్షన్ ఇస్తే వెయిట్ లాస్ అంటారు కొంతమంది. పేగు ముడేయడం వల్ల ఇంకా మనకు ఆకలి ఎక్కువేయదు అండ్ ఎక్కువ తినలేము. దానివల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు. అవును. డైట్ ప్లాన్ అంటారు. ఏదో రకరకాలయి వచ్చేసాయి. చాలామంది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎలా చేస్తే వెయిట్ లాస్‌తో పాటు హెల్తీగా ఉండగలం? ఒకటి వెయిట్ లాస్‌తో పాటు హెల్తీగా ఉండాలి అంటే, ఒకటి మెయిన్ థింగ్ వాళ్ళ లైఫ్‌లో స్లీపు, రెస్ట్, డైట్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 క్రైటీరియాస్
సెకండ్ థింగ్ మీరన్నారు. లైక్ ఇప్పుడు పేగుముడేసి సంథింగ్స్ అదేది ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఎన్నో వచ్చినాయి వెయిట్ లాస్‌వి. అంటే కొంతమందికి అవి పడతాయి. అందరికి పడతాయంటే నేను అది గూడా యెస్ ఆర్ నో అనేది నేను చెప్పలేను. ఇప్పుడు నా బాడీకి పడొచ్చు. మీ బాడీకి పడకపోవచ్చు. లేదా మీ బాడీకి పడి నా బాడీకి పడకపోవచ్చు. అప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంటది. ఇంకోటి లేదా వాళ్ళు ఒబేస్ తగ్గిన మళ్ళా పెరిగే ఛాన్సెస్ ఉంటది. అందుకు కరెక్ట్ గైడెన్స్ ఇంకోటి అది సైంటిఫిక్ ప్రూవ్ అయితేనే మనం ముందడుగేసే ఛాన్స్ బెటర్ ఒకటి. మూడోదేందంటే ఇప్పుడు వెయిట్ లాస్ తగ్గొచ్చు, మళ్ళా పెరగొచ్చా అంటే తగ్గొచ్చు. కరెక్ట్ ప్రాపర్ డైట్ మానిటరింగ్ చేసుకుంటూ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకున్నట్టయితే వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. ఏమంటే మనకు ఇప్పుడు ఎక్కువ నేను విన్న క్లయింట్స్‌లో సార్ నాది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. నేను ఈ 1 మంత్‌లో వెయిట్ తగ్గాలి. క్విక్ రిజల్ట్ కావాలి. అది. మరి ఎట్లా అంటే అది కాదు ఇట్లా 3 మంత్స్ అంటే సార్ నాకు 1 మంత్‌లో కావాలంటారు. నేను అబ్సల్యూట్‌లీ నో అని చెప్పేస్తా. ఎందుకంటే మనకు కంప్లీట్ రూట్ కాజ్ కావాలి లేదా కంప్లీట్ సొల్యూషన్ అంటే టైమ్ టేకింగ్ పీరియడే. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఇదే ఉంది మన స్కూలింగ్ లైఫే. ఇప్పుడు మనం పీపీ1లో జాయిన్ అయ్యుంటాం. డైరెక్ట్ నేను డిగ్రీలో జాయిన్ అవుతా అంటే తీసుకోడు. పీపీ1 ఫస్ట్ అన్నీ చదువుకుంటూ రావాలి. మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సేమ్ మన లైఫ్, మన హెల్త్ కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. అప్పుడే ప్రాపర్ సొల్యూషన్ అనేది వస్తది మీకు. ఇంకోటి లైఫ్ టైమ్ సొల్యూషన్ అనేది మీకు చెప్పొచ్చు. రైట్. ఈ వెయిట్ లాస్ అనే ప్రాసెస్‌లో కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకున్న సందర్భాలు గూడా చూసాం. అవును. సో, ఈ చాలా భయంకరమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి. సేఫ్ అనేది లేదు. ఎవరేది జెప్తే అది నమ్మి మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళని జూసాము. ఫారెన్ కంట్రీస్‌కెళ్ళి సర్జరీలు జేయించుకొని అలా కూడా సందర్భాలు చూసాము. మొత్తం మీద వెయిట్ లాస్ అనేది మీరు ప్రాపర్‌గా తగ్గాలంటారు. అప్పటికప్పుడు తగ్గరు. నో. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు నేను చేపించుకుంటా సర్జరీ. ఇప్పుడు బానే ఉంటది. తర్వాత మనము హెల్త్ కాంప్లికేషన్స్ నాకు రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. నేను చెప్పలేనది. ఇంకోటి డాక్టర్ అది రాదనే చెప్తారు. కానీ మన బాడీ కండిషన్ తర్వాత ఎట్లుంటదనేది మనకే తెలవదు. ఈరోజు నా బాడీ కండిషన్ రేపు మంచిగుంటదో లేదో కూడా మనకే కొంతమంది తెలవదు. ఏంటంటే సీరియస్‌గా ఇంకా డైట్ మెయింటైన్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ చేసి ఒక్కసారిగా వెయిట్ లాస్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం అవును. కొంతమందిలో. దీనివల్ల కూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా? దానివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. ఆ! ఎందుకు అనంటే ఇప్పుడు ఈడ ఆల్రెడీ డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీకు ఎందుకు అట్లా కనిపిస్తదంటే వాళ్ళ బాడీ ఇన్ని రోజులు హెవీగా ఉండింటది. వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ అన్‌సాచురేటెడ్ నథింగ్ బట్ అన్‌వాంటెడ్ ఫ్యాట్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయి ఉంటది. అందుకు మన బాడీ అనేది వాళ్ళకప్పుడు ఒరిజినల్ బాడీ వచ్చింటది. హ్మ్. కాబట్టి తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఏముండదు. అంటే కొందరేమంటారంటే ఇప్పుడు డైట్, ఎక్సర్సైజ్ అన్నీ ప్రాపర్‌గా ఉండి ఆ తర్వాత సరే సన్నగయ్యామని మళ్ళీ లైట్ తీసుకుంటే ఇంకా అధికంగా వెయిట్ పెరుగుతారంట. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ప్రోటీన్ షేక్స్ అని, మిల్క్ షేక్స్ అని ఇవి ఎక్కువొచ్చాయి మన బయట మార్కెట్‌లో. దాని బదులు నేనేం చెప్తున్నా అంటే ఫుడ్ తోటి తగ్గండి. ప్రాపర్ డైటీషియన్ గైడెన్స్ తోటి ఫుడ్ తోటి ఎప్పుడైతే మీరు ప్రాపర్‌గా రూట్ కాజ్ తెలుసుకొని డైట్ చేస్తూ తగ్గుతారో, అప్పుడు మీరు టిల్ యువర్ డెత్ వరకు కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. పుట్ ఆన్ అయినా కూడా 1-2 కేజీస్ మాత్రమే పుట్ ఆన్ అవుతారు. అది మెయిన్ మ్యాండేటరీ. అందుకు టెంపరరీ సొల్యూషన్ బదులు లేట్ అయినా పర్వాలేదు. కంప్లీట్ సొల్యూషన్‌ని తీసుకోండి. ఇప్పుడు ఏజ్ పైబడ్డ వాళ్ళు బాగా ఒబెసిటీతో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇంకెప్పటికి తగ్గలేరు అంటారండి. అంటే ఒకటి ఇప్పుడు సపోజ్ అప్ టు 30 ఇయర్స్ లేదా ఇప్పుడు అంతెందుకండి 40, 50 ఇయర్స్ వరకు గూడా మనము వెయిట్ అనేది తగ్గొచ్చు ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే. 50 ఇయర్స్. ఇయర్స్ వరకు కూడా ప్రాపర్‌గా డైట్ తీసుకుంటూ, ప్రాపర్‌గా మానిటరింగ్ లైక్ ఫాలో అప్స్ గాని, మానిటరింగ్ ఇవన్నీ చేసుకుంటే ఈజీగా తగ్గొచ్చు. బట్ వేరేస్ అబోవ్ 50 ఉంటారు గదా! వాళ్ళకి రెస్పాన్స్ అనేది స్లోగా ఉంటది. బిఫోర్ ఉన్న వాళ్ళకు, ఆఫ్టర్ ఉన్న వాళ్ళకి తేడా అదే ఒకటి. రెండోది ఏంది అంటే, ఇప్పుడు బిఫోర్ ఉన్న వాళ్ళకేమైతది బాడీ అనేది యాక్టివ్ ఉంటది. మనం ఏ వర్క్ చేసినా గూడా ఈజీగా చేసేయగలుగుతాం. బట్ అబోవ్ 50 దాటిన వాళ్ళు అంత ఈజీగా చేయలేరు. అంటే ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు డయాబెటిస్ లేదు మన ఇండియాలో. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరికి. ఎర్లీ చాలా స్టేజెస్‌లోనే వరకు. వస్తున్నాయి డయాబెటిస్. ఎందుకొస్తున్నాయి అట్లా? ఎక్కువ యూత్‌కే వస్తున్నాయి మళ్ళా. బికాస్ ఆఫ్ ఒబేస్, వెయిట్ గెయిన్. దీనివల్లనే మనకు ఒకటి నేను సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకసారి వెయిట్ పుట్ ఆన్ అయ్యిందనుకోండి. దీనివల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏమేమి ఉంటాయంటే, మిమ్మల్ని భయపెట్టనీకే కాదు. జస్ట్ సింపుల్‌గా వెయిట్ ఒక్కసారి పుట్ అయితే దీని చుట్టూ ఉన్న ఇప్పుడు పీసీఓడీ కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, థైరాయిడ్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ ఒక్క వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల ఇన్ని టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది మనకు అటాక్ కాబోతుంటాయి. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు,
బామ్మ ఇంత లావైపోయావు అని అంటే, "ఏం లావే తల్లి అసలు నేను తిండే తినను. నాకు బీపీ, షుగరు. అయినా రోజు రోజుకి లావైపోతున్నాను." ఇలా చెప్పేవాళ్ళు లేకపోలేదు. అంటే ఇంతకుముందు మనం ఫుడ్ చూసుకున్నట్టయితే అప్పుడు నాణ్యత ఉండేది. లైక్ న్యూట్రియంట్స్ వచ్చేది. ఇప్పుడు పెస్టిసైడ్స్ యూజ్ చేయడము, కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఎందుకు పంట ఫాస్ట్‌గా రావాలి మన చేతికి. ఇంకోటి మనం గూడా అట్లే తయారైనాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్‌లు ఉంటున్నాయి. ఫ్రిడ్జ్‌లో ఉండి ఏం చేస్తాం? డీమార్ట్‌కెళ్ళో లేదా ఎక్కడికో అక్కడికెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకొనొచ్చి ఫ్రిడ్జ్‌లో పెడతాం. యెస్. ఎందుకు పెడతాం అట్లా? బికాస్ మనకు టైం ఉండదని. బట్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఉంటున్నాయా? ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్సల్యూట్‌లీ నో. మళ్ళా న్యూట్రియంట్స్ లేనప్పుడు మనకి ఎలాంటి మన హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి? అప్పుడు వచ్చేది ఇవే ఒబేసిటీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవే వస్తాయి. యెస్. చాలా బాగా చెప్పారండి. నిజంగా బరువు ఉన్నాము అని బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉండడం వదిలేసి, కొంచెం ఎక్సర్‌సైజ్, ప్రాపర్ డైట్ అనేది తీసుకొని, హెల్త్ ఒక న్యూట్రిషన్‌ని కన్సల్ట్ అయ్యి, ప్రాపర్ వేలో గనక మనం వెళితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు అని తెలియపరిచారు యశ్వంత్ గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.